3,000 మంది సర్పంచ్లు కావాల్సిన వాళ్ళు 42% రిజర్వేషన్ వస్తే అడిషనల్ గా ఈ 18% 2, 3, 4, 5 కాకుండా వీళ్ళకి అడిషనల్ గా వస్తే దాదాపు 3,200 మంది ఎక్కువ సర్పంచ్లు అయ్యేటోళ్ళు ఈ 42% కాకుండా ఏదైతే పెడుతుండో కాకుండా పోతున్నారు. ఇలా ఏదో ఒక 3,000 మంది నా పొలిటికల్ లీడర్షిప్ క్షేత్రస్థాయిలో సర్పంచ్లు కానీ కూడా చేస్తున్నారు కదా. మీరు ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళంతా ప్రతి ఊర్లలో మీరు ఉద్యమాన్ని గట్టిగా తీసుకుపోయి ఇండిపెండెంట్ గా జనం కూడా ఇండిపెండెంట్ గా ఆలోచించి పార్టీలను పక్కకు పెట్టి సర్పంచ్లకు సింబల్స్ కూడా లేవు కదా. నిజంగా మీ గ్రామానికి ఎవరు ఉపయోగపడతారు? అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ సమాజం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమా నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళను ఊరోళ్ళే అందరూ కూర్చొని ఒక దగ్గర కూర్చొని మీరే వేసి మీ ఊరి బాగు గురించి, మీ ఊరి బడుల గురించి, మీ ఊరి హాస్పిటల్ గురించి, మీ ఊరి ఉద్యోగాల గురించి, మీ ఊరి పెద్ద మనుషుల గురించి, వాళ్ళకు బుక్కెడు అన్నం దొరికేటట్టుగా, మీ ఊళ్ళో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చేసుకొని అకాల వర్షాలు వస్తే కూడా వాళ్ళ పక్షాన ఉండేటువంటి నాయకత్వాన్ని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకు మీరు ఓట్లేసి గెలిపియండి ప్రజలారా చెప్తున్న, విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడి నుంచే మొదలు పెడదాం. రేపు అసెంబ్లీ కాడికి వచ్చే వరకు కూడా ఓటును మీరు అమ్ముకోకండి. ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే 500లకు 1000 రూపాయలకు మీరు ఓటు అమ్ముకోకండి. సర్పంచ్ల బతుకులను ఆగం చేయకండి, వాళ్ళని బిచ్చగానం చేయకండి. నాయకత్వ లక్షణాలు ఉండేటోళ్ళను కూడా అవినీతి పరులకు తయారు చేసేటువంటి సమాజాన్ని తయారు చేసే దిక్కు ప్రజలు కూడా పోవద్దు. సర్పంచులు కూడా మీరు పైసలు ఇచ్చేటోళ్ళు ఉండేది ఉంటే మీరు లెక్కన నిలబడకండి. ఏం పైసలు ఇవ్వకుండా నిజాయితీగా గ్రామ శ్రేయస్సు గురించి పనిచేసేటోళ్ళకే అంటోళ్ళు నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందరు ఒక దగ్గరకు వచ్చి, అన్ని కులాలు ఒక దగ్గరకు వచ్చి, బీసీ కులాలు అన్ని కలిస్తే కూడా ఇప్పుడు వస్తాయి, ఎస్సీ ఎస్టీలు ఎట్లా కలుస్తున్నారు. అభ్యుదయ భావాలను ఓసీలను కూడా కలుపుకొని కనుక ఉండేది ఉంటే పక్కా ఊరి డెవలప్మెంట్ అవుతుంది. ఓటు అమ్ముకోకండి, పైసలకు ఓటును అమ్ముకొని భవిష్యత్తును సర్వనాశనం చేయకండి. ఇది మాత్రమే చెప్పాలి.